పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు. కానీ చనిపోయాక కూడా జనం గుండెల్లో బతికే ఉండేవాళ్ళు చాలా అరుదు. నలుగురికి జీవనదానం చేసి ఆ కోవలో నిలిచారు బిట్రా విజయ్ కుమార్. అవయవ దానంపై అవగాహన కల్పించి స్ఫూర్తి నింపిన ఆ కుటుంబానికి సమాజం సలాం చేస్తోంది. మరణం అనివార్యం. భౌతికంగా దూరమైన ప్రజల గుండెల్లో బతికుండడం కొందరికే సాధ్యం. ఈ కోవలో నలుగురి బతుకుల్లో వెలుగులు నింపారు బిట్రా విజయ్ కుమార్. హాస్పిటల్లో అచేతన స్థితిలో విజయ్ కుమార్ ప్రకాశం జిల్లా కందుకూరి వాసి. వృత్తిరీత్యా వ్యాపారి. కూల్ డ్రింక్ షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవారైన. భార్య, 2 కూతుళ్లు, 1 అబ్బాయి. ముగ్గురు ఉన్నత చదువులు చదివారు. ఉన్నంతలో సాఫీగా సాగిపోతున్న ఈ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం ఏర్పడింది. బైక్ పై వెళ్తున్న విజయ్ కుమార్ ఏం జరిగిందో ఏమో గాని జారిపడ్డారు. తలకు గాయమైంది. వెంటనే హాస్పిటల్కు తరలించారు. అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, బాగా పనిచేస్తున్నాయి. కానీ విజయ్ కుమార్లో ఎలాంటి స్పందన లేదు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. వైద్య పరీక్షల్లో బ్రెయిన్ డెడ్ అని నిర్ధారణ అయింది. అంతే, కుటుంబ సభ్యుల్లో దుఃఖం కట్టలు తెంచుకుంది. కొన్ని గంటల ముందు తమతో ఉల్లాసంగా మాట్లాడిన వ్యక్తి ఇక కోలుకోవడం తెలిసి కన్నీరు మున్నీరయ్యారు. ఇంత దుఃఖంలోనూ మానవత్వాన్ని చాటుకున్నారు విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు. వైద్యుల సూచనలతో నిజాన్ని అర్థం చేసుకున్నారు. నాన్నను మరో రూపంలో బతికించుకోవాలని నిర్ణయించుకున్నారు. తండ్రి ఆశయాన్ని బతికించారు. విజయ్ కుమార్ అవయవాలను దానం చేసి నలుగురి బతుకుల్లో వెలుగులు నింపేందుకు ముందడుగు వేశారు. జీవన్ దాన్ ఫౌండేషన్ ను సంప్రదించారు. నాన్నగారు ఎప్పుడో చెప్తూ ఉండేవాళ్ళు, మనం చేసే మంచి నలుగురికి ఉపయోగపడాలి. రూపాయి సంపాదించినా తప్పులేదు, కానీ ఆ రూపాయి నలుగురి కోసం పెట్టడంలో డాడీ ఆనందం చూసుకునేవాళ్ళు. అదే ఫార్ములా ఫాలో అవుతున్నాం మేము కూడా. అందరూ ఫాలో అవ్వండి, అదే నేను ఇచ్చేది. అండ్ ఆర్గాన్ డొనేషన్ ఈరోజు మా ఇష్టపూర్వకంగానే చేశాము. మనం చేసే ఆర్గాన్ డొనేషన్ వల్ల మనిషి ప్రస్తుతానికి మనకి దూరమైనా కానీ జీవితాంతం మనతోనే ఉన్నాడనే ఫీలింగ్ చెప్పుకుంటారు కదా. మనతో పాటు అదే ఫలానా వ్యక్తిది నేను పెట్టుకున్నాను, ఫలానా వ్యక్తి కళ్ళు నేను పెట్టుకున్నాను, అతని కళ్ళే నేను పెట్టుకున్నాను. ఈరోజు అతని కళ్ళ వల్లే నేను చూడగలుగుతున్నాను ప్రపంచం. విజయ్ కుమార్ కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని అభినందించారు వైద్యులు, జీవన్ దాన్ ఫౌండేషన్ ప్రతినిధులు. విజయ్ కుమార్ అవయవాల దానంతో మరో నలుగురి ప్రాణాలు నిలబడతాయన్నారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత తన అవయవాలు మట్టిలో కలిచేసి బూడిదలో పడేసే కంటే 10 మందికి ఉపయోగపడితే చాలా బాగుంటుంది. ఎంతోమంది కిడ్నీలు పాడైపోయి డయాలసిస్లో ఉంటూ ఆ డయాలసిస్ చేయించుకుంటూ వాళ్ళ జీవితాంతం అలా బాధపడకుండా ఎవరైనా బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళు ఇలా ఆర్గాన్స్ డొనేట్ చేస్తే 10 మందికి ఉపయోగపడతారు. 2 కిడ్నీలు ఇద్దరికి ఇవ్వచ్చు, 2 కళ్ళు ఇద్దరికి ఇవ్వచ్చు, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అదే గుండె హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే మనకు ఉండేది ఒక గుండె కాబట్టి ఇంకొకరికి ఎవరికి దానం చేయలేము. అదే బ్రెయిన్ డెత్ అయిన పర్సన్ అయితే ఇలా అవయవాలు పూర్తి చేయకుండా మట్టి పాలవకుండా వాళ్ళకి ఎవరైనా ఇలాంటి దాతలు ముందుకొచ్చి అవయవ దానం చేస్తే ఒక 10 మందికి ఉపయోగపడతామండి. విజయ్ కుమార్ మృతి బాధాకరం. ఆయన లేని లోటు పూడ్చలేంది. అయితే భౌతికంగా ఆయన దూరమైన అవయవ దానంతో ఎన్నటికీ అమరుడే. మా నాన్న ఎక్కడికి వెళ్లలేదు, మా గుండెల్లోనే కాదు మా కళ్ల ముందు ఎప్పటికీ ఉంటారన్న విజయ్ కుమార్ కుటుంబ సభ్యుల స్ఫూర్తికి సలాం.